హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియర్ బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఏయూ అనమాట. ఏయూ చూసుకున్నట్లయితే ఏయూ నోమో క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది చూసినట్లయితే మనకి ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. దీంట్లో అయితే మనకి ఎఫ్డి స్టార్ట్స్ ఫ్రమ్ 10,000 నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎఫ్డి చేసుకోవాలంటే మనకి క్రెడిట్ కార్డ్కి దీనికైతే మనకి ఎటువంటి క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే అవసరం లేదనమాట. ఇది చూసుకున్నట్లయితే 18+ నుండి స్టార్ట్ అవుతుంది ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక అదైతే నడుస్తుంది అనమాట. ఒకవేళ మనం దీంట్లో కనుక రివార్డ్స్ అయితే వచ్చినాయి అంటే మనకి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వితిన్ 30 days లోపు అయితే మనం ఏదైనా ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే 500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. దీంట్లో జాయినింగ్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 199గా అయితే ఉందన్నమాట. దీంట్లో లో మార్కప్ ఫీ అయితే ఉంది, అది కూడా మనకి 0.99% అయితే ఉందన్నమాట. మనకి తర్వాత అయితే మనకి దీంట్లో ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి టూ అయితే ఇస్తున్నారనమాట మనకి కాంప్లిమెంటరీగా ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంజెస్. ఇంకా ఇక్కడ మీకు పీడిఎఫ్ వస్తుంది చూడండి, ఆ పీడిఎఫ్ కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్లో మీకు సమాచారం దానికి మించిన అన్ని సమాచారం అయితే ఉంటాయి అనమాట, అన్ని కార్డుల గురించి. తర్వాత చూసుకున్నట్లయితే వీళ్ళు రైల్వే లాంజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది కూడా ఇక్కడ 18+ నుండి 75 లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి 2 రైల్వే లాంజెస్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూయల్ సర్వీసెస్ ఛార్జ్ చూసుకున్నట్లయితే 1% అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ లిబరల్ కవరేజ్ కూడా అయితే అందిస్తున్నారనమాట వీళ్ళు. దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి మెయింటెనెన్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 3.75గా అయితే ఉందన్నమాట. అది పర్ మంత్కి. ఇయర్కి చూసుకున్నట్లయితే 45 అయితే అవుతుందన్నమాట యాన్యువల్లీ అయితే. మనకి కార్డు చూడొచ్చు 199గా అయితే ఛార్జెస్ అయితే వేస్తున్నారు. ఇక్కడ Q&A క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. వీళ్ళే ఇక్కడ అన్ని ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి అయితే దీన్ని అయితే చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేస్తే మీకైతే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఎఫ్డి బేస్డ్ కార్డ్ అనమాట. దీన్ని 10,000 అనమాట లిమిట్ చూసుకున్నట్లయితే మనం తర్వాత రీఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎఫ్డీని అయితే. దీంట్లో ఎఫ్డి అయితే మనకి మనం ఇచ్చిన దానికి వీళ్ళు ఎంత లిమిట్ ఇస్తారో ఇక్కడైతే ఎక్కడ మెన్షన్ అయితే నాకు కనపడలేదు. మ్యాక్సిమం 100% అయితే వీళ్ళైతే ఎఫ్డి అయితే ఇవ్వచ్చు అనమాట. మనకి క్రెడిట్ హిస్టరీ ఇది కూడా ఇక్కడ ఇచ్చారు. 100% అయితే ఇస్తారనమాట. మనం పెట్టిన అమౌంట్ అంతా 10,000 మనకి లిమిట్గా అయితే ఇస్తారు. 18 నుండి అయితే మనం అయితే ఎఫ్డి కార్డ్ అయితే తీసేసుకోవచ్చు. ఎఫ్డి కార్డ్ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి అయితే నేనైతే ఈ డాక్యుమెంట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే కుదిరితే నీకైతే ఈ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అయితే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఇదన్నమాట ఇవాళకైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్.